చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో కొనసాగుదాం. జీవాధిపతి పరిశుద్ధుడా మహోన్నతుడా మీ కొందనాలయ్యా, మరొక పరిశుద్ధ సన్నిధిని మాకు ఇచ్చారు. ఇప్పటివరకు పాటలతో స్తుతి ఆరాధనలో మనసారా మిమ్మల్ని స్తుతించి గణపరిచాం. ఆ రీతిగా మమ్ములను కూడా దర్శించి ధైర్యాన్ని బలాన్ని మాకు ఇచ్చినందుకై మీ కొందనాలు. నా ప్రభువా, జుంటితేనే దార కంటే మధురమైన నీ మాటలను ధ్యానం చేయబోతా ఉన్నాం. వాటి ద్వారా మేము బలపరచబడాలి. వాటి ద్వారా మేము నడిచేవారిగా, జీవించేవారిగా, అనేక ఆశీర్వాదాలకు పాత్రులుగా అయ్యేటటువంటి వారిగా మమ్మల్ని మలచండి. ఈ మాటలు అపవాది దొంగిలించకుండా మా హృదయాల్లో భద్రం చేసుకొని వాటి ప్రకారమే నడిచే కృప దయచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, లేఖనాల్లో ఆశీర్వాదాల కోసం, మన అభివృద్ధి పరచబడేటటువంటి విధానం కోసం అనేక శ్రేష్టమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏ రీతిగా మనము అభివృద్ధి పొందుతాం, ఏ రీతిగా మనము ఆశీర్వదించబడతాం అనే మాటలు చాలా బైబిల్ గ్రంథంలో రాయబట్టాన్ని మనం చూడొచ్చు. అయితే మనము దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, మేలులతో తృప్తిపరచబడాలన్నా ప్రభువారు మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన ప్రవర్తనను ఖచ్చితంగా చూస్తాడు. అందుకే 101వ కీర్తన 6వ వచనాన్ని గనక మనం చూడగలిగినట్లయితే పులరా, అక్కడ రాయబడుతున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. నా యొద్ద నివసించుచున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అని లేఖనం మాట్లాడుతూ ఉంది. దేశములో నమ్మకస్తులైనటువంటి వారి కోసం కనిపెట్టేటటువంటి అనుభవాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. నమ్మకస్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, కనిపెట్టి చూస్తూ ఉన్నప్పుడు మనము ఆయనకు నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? ఆయన కనిపెట్టి చూచేటటువంటి ఆ యొక్క ప్రయత్నంలో మనము ఆయనకి నమ్మకస్తులుగా కనబడుతున్నామా లేదా? నిత్యముగా కనబడితే మనం దీవించబడతాం. అందుకే ఇందాక ఒక మాట ప్రస్తావించాను, ఆశీర్వాదాలకి, దీవెనలకి బైబిల్ గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలియపరుస్తూ ఉంది. ఒక మనుషుడు కానీ, ఒక కుటుంబము కానీ వారు దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దేవుడి యొక్క కనుదృష్టి వారి మీద ఉంటేనే, దేవుడి యొక్క కనుదృష్టి ఆ కుటుంబం మీద ఉంటేనే. ఆలకిస్తున్నారా పురారా? మనము ఈ రీతిగా దీవించబడంటే ఆయన కనుదృష్టి లేకుండా ఏమాత్రం మనము దీవించబడలేము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నమ్మకస్తులైన వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మన నమ్మకస్తులుగా ఆయనకు కనబడినటువంటి పిమ్మట ఆయన ఏం చేస్తాడో తెలుసా పుల్లారా? యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని గనక ఒకసారి మనం చూడగలిగితే, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు ఎవరు నిలుపుతారంట? శ్రద్ధ. ఆయనే, ఆమేన్. దేవుడే మన యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవుడే మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడు పురారా? పవిత్రుడవై యథార్థవంతుడవై నమ్మకముగా జీవిస్తున్న దినములలో, సంవత్సరాలలో ఆయన శ్రద్ధ మన మీదకి వస్తుంది అని జ్ఞాపకం చేసుకోవాలి మనం.
ఇప్పటివరకు ఆయన శ్రద్ధ మన మీద నిలపబడలేదా? అయితే ఈ చెప్పబడిన ఈ లక్షణాలు ఏదో ఒకటి మనము లేకుండా జీవిస్తున్నామని అర్థం. పవిత్రులుగా లేమనో, యథార్థవంతులుగా లేమనో, లేదా నమ్మకస్తులుగా లేకపోవటాన్ని బట్టి నేటి వరకు ఆయన శ్రద్ధ ఒకవేళ మన మీద లేదేమో. ఒకవేళ ఇవి కలిగి ఉంటే ఎవరి కనుదృష్టి మన మీద ఉంటుంది? సర్వోన్నతుడైన దేవుని యొక్క దృష్టి. ఎవరు మన మీద శ్రద్ధ నిలుపుతారు? సర్వోన్నతమైనటువంటి దేవుడు మన మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆ శ్రద్ధ నిలిపి ఏం చేస్తాడో చదవండి పుల్లారా. దాని కంటిన్యూషన్ కనుక చూస్తే, శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును దేవుడు ఏం చేయబోతున్నాడంటే వర్ధిల్లింప చేయబోతా ఉన్నాడు. ఊరికినే జనులు వర్ధిల్లరు అని జ్ఞాపకం చేసుకోవాలండి. ఎందుకు? నేటి దినాన్ని అనేక మందికి మనకు వర్ధిల్లినటువంటి వారిగా, వర్ధిల్లిన కుటుంబాలుగా కనబడుతున్నారంటే వారు ఆయన దృష్టిలో నమ్మకస్తులుగా ఉన్నారు, పవిత్రులుగా ఉన్నారు, యథార్థవంతులుగా ఉండటాన్ని బట్టి ఆయన కనుదృష్టి వారి మీద ఉంది. ఆయన శ్రద్ధంతా కూడా వారి మీద ఉంది. అంటే ఆయన వారి మీదే శ్రద్ధ నిలుపుతారా? వారి మీదే కనుదృష్టి ఉంచుతారా? మన మీద నింపరంటే మన మీద కూడా ఉండిద్దండి. లేకపోతే మనం ఈ దినాన సజీవ లెక్కలో ఉంటామా ఏంటి? ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే, ఆయన శ్రద్ధే గనక మన మీద నిలవకపోతే, ఒకవేళ పాపము చేసిన వారి అయినప్పటికీ కూడా ఆయన మన మీద కృప చూపుతానే ఉన్నారు. కాబట్టి ఆయన శ్రద్ధే, ఆయన కృపే, ఆ కనుదృష్టి కనుక లేకపోతే నేటి దినాన మనము సజీవులుగా ఉండేటటువంటి వారము కాదు అని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఒకవేళ పాపపు స్థితిలో ఉంటేనే ఇంత కృప చూపితే, పవిత్రులుగా మార్చబడి, యథార్థవంతులుగా మార్చబడి, నమ్మకస్తులుగా మనం జీవించే అనుభవాలలో కనుక ఒకవేళ వస్తే, ఆయన మన మీద శ్రద్ధ నిలిపి మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలం ఏం కాబోతుందంటే వర్ధిల్లింపబడబోతా ఉంది. మన నీతికి తగినట్లుగా. చూడండి, ఛాయిస్ మనకే ఇచ్చాడు దేవుడు. ఎంత నీతిగా ఉంటే అంతగా మన గుడారాలు ఏమవుతాయి? వర్ధిల్లింపబడతాయి, దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఆయన దగ్గర పుల్లరా మనం అది చెప్పన సఖ్యము కానిటువంటి ఆనందము, సంతోషము, అభివృద్ధి, దీవెన, ఆశీర్వాదము ఆయన దగ్గర ఉంది. అదంతా కూడా మనకివ్వాలనే కదా. ఆమేన్. అదంతా మనకివ్వాలనే కదా పుల్లరా. ప్రభు వారు ఏమైనా చేసుకుంటారా? ఆయన మన నిమిత్తమై దరిద్రుడిగా అవలేదా? ధనవంతుడై ఇండి కూడా అవలేదా? అంటే ఏంటి దాని ఉద్దేశం ఏంటి? తన యొక్క బిడ్డలకు అనగా నమ్మకంగా ఉన్నవారికి, పవిత్రులుగా ఉన్నవారికి, యథార్థవంతులుగా ఉన్న వారందరికీ కూడా ఆ అభివృద్ధిని ఇవ్వటానికి ఆయన జనులందరి మీద కనుదృష్టిని ఉంచుతా ఉన్నాడు, శ్రద్ధను నిలుపుతా ఉన్నారు. ఆయన మన మీద కనుదృష్టి, శ్రద్ధను ఉంచుతున్నారని గమనించినటువంటి మనము నమ్మకస్తులుగా జీవిస్తే, పవిత్రుడుగా, యథార్థవంతులుగా గనక మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మనము దీవించబడతాం. కాబట్టి ఇప్పుడు మనము ఆయన సన్నిధికి రావాలి. ఎలాగ యథార్థవంతులుగా జీవించాలి అని తెలియక అనేక మంది ఉంటారు. ఎలాగా పవిత్రులుగా జీవించాలి, ఎలాగ నమ్మకస్తులుగా జీవించాలని తెలియక అనేక మంది ఉంటారు. ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా అందరు ఈ లక్షణాల్లోనికి వస్తారు. ఒకవేళ ఇప్పటికీ కూడా అలాగే ఎలా జీవించాలో తెలియక నేను అభివృద్ధిని కోల్పోతున్నాను, నేను దీవెనను కోల్పోతున్నాను అని అనుకుంటున్నటువంటి బిడ్డలందరూ కూడా ఎలాగ జీవించాలి అని లేఖనాలు మాట్లాడుతూ ఉన్నాయంటే, ఏబు గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని మాటలు మనం చదువుదాం పుల్లరా. ఏబు గ్రంథములో తెలియపరుస్తున్నటువంటి మాటల క్రమాన్ని గనక చూస్తే 22వ అధ్యాయము, ఏబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన యెడల, అదిగో ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానం కలుగును. ఇదిగో ఎలా జీవించాలో, ఎలాగ అభివృద్ధి పొందాలో తెలియనటువంటి ప్రజల కోసం ఆయన చెప్తున్నటువంటి మాట, మొదటిది ఆయనతో సహవాసము చేయాలి. గమనిస్తున్నారండి?
ఎవరితో? మా ఇరుగు పొరుగు వారితోనా? చెయ్యాలి కాదంటలా. అంతకంటే శ్రేష్ఠుడు అయినటువంటి ఆయనతో సమాధానము, ఆయనతో మన సహవాసము చేస్తే ఆ సహవాసం మనకేం కలగజేసిందంటే సమాధానము. అభివృద్ధి ఎలా పొందాలో తెలియక, మన యొక్క గుడారములు ఎలాగా వర్ధిల్లింపబడాలో తెలియక, మన నివాస స్థలములు ఎలాగ వర్ధిల్లింపబడాలో తెలియక సతమతము అవుతున్నటువంటి బిడ్డలతో ఆయన చెప్తున్నాడు, ఇదిగో నీవు నాతో సహవాసము చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? నమ్మకంగా ఉంటాడు, పవిత్రుడుగా ఉంటాడు, యథార్థవంతుడుగా ఉంటాడు. ఆ సహవాసం ఏం చేసిందంటే జనులకు సమాధానాన్ని తీసుకొచ్చింది. అంత మాత్రమే కాదంట, మేలు కూడా కలుగుతుందంట. ఆమేన్. అయితే ఆయనతో సహవాసం మనకి సమాధానమును మేలును కలుగజేస్తుంది. రెండోది, ఆయన ఉపదేశమును గనక ఆలకిస్తే, పుల్లరా ఆయన ఉపదేశాన్ని గనక మనము ఆలకించి ఆ ఉపదేశమును మన హృదయంలో ఉంచుకొని ఎవరి తట్టు మనం తిరగాలంట? సర్వశక్తివంతుడైన ఆయన తట్టు తిరిగితే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సర్వశక్తుడైనటువంటి ఆయన వైపు తిరిగితే, ఆయన వైపు ఎప్పుడు తిరుగుతాం మనం? ఏమండి? ఆయన ఉపదేశాన్ని ఆలకించినప్పుడే కదా, ఆ ఉపదేశపు మాటలన్నీ మన హృదయంలో భద్రం చేసుకున్నప్పుడే కదా. ఆ మాటలు ఏమి లేకుండా ఆయన వైపు తిరుగు అంటే తిరుగుతాడా? లేదు కదా. తిరిగితే అంటే ఆయనతో సహవాసం చేయడానికి మనం తిరిగితే ఎన్ని లాభాలు చూడండి. సమాధానం వచ్చింది, మేలు వచ్చింది, నమ్మకస్తులుగా ఉంటాం, పవిత్రులుగా ఉంటాం, యథార్థవంతులుగా మనము అవుతాం. తద్వారా మన నివాస స్థలం ఏమవుతుందంటే దీవించబడుతుంది, వర్ధిల్లింపబడుతుందనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనతో సహవాసం కోసం ఆయన వైపు తిరగటానికి మనం ప్రయాసపడాలి. ఇది రెండోది, ఆయన వైపు తిరగాలి. మొదటిదేమో సహవాసము, రెండోది వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఆయన వైపు తిరగాలి. మూడోది చాలా ప్రాముఖ్యం. అంటే రెండు ప్రాముఖ్యం కాదంటే చాలా ప్రాముఖ్యమే. ఒకటొకటి ఎంత ప్రాముఖ్యతని సంతరించుకున్నాయో చూడండి పిల్లరా. మూడవ శ్రేష్టమైన లక్షణాలు కనుక చూస్తే, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధిని పొందుతావు. ఎందుకు ఇది ప్రాముఖ్యము అని అన్నానంటే, ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వైపునకు తిరిగి ఆయన మాటలు హృదయంలో భద్రం చేసుకుంటున్నటువంటి బిడ్డల్లో కూడా కొంతమంది బిడ్డలు వారి వారి గుడారములలో దుర్మార్గాన్ని ఉంచుకుంటా ఉన్నారు. ఏం ఉంచుకుంటున్నారంట? దుర్మార్గము. గుడారము అంటే రెండు అర్థాలు కదా పుల్లారా. మొదటిది మనం నివసించేటటువంటి నివాస స్థలము, రెండోది మన యొక్క శరీరము అని అర్థం. అండ్ ఇప్పుడు నివసించే గృహాల్లో ఏం కనపడుతుంది? ప్రభువునకు దుర్మార్గము. ఆయన ఇచ్చిన ఈ శరీరములో ప్రభువునకు ఏం కనపడతా ఉందంట? దుర్మార్గము. మరి అప్పుడు మన నివాస స్థలము వృద్ధి నొందుతుందా? అభివృద్ధి పరచబడుతుందా? ఏమని చూసాం దాకా ఏబు గ్రంథము 8:6లో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైతే నా దృష్టి నీ మీద ఉంటుంది అని చూసాం. నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలం ఏమవుతుందని చూసాం? వర్ధిల్లింపబడుతుందని చూసాం. ఇక్కడ మన నివాస స్థలము వర్ధిల్లించకుండా ఉండటానికి గల కారణము మన యొక్క గుడారములలో కనబడుతున్న దుర్మార్గమే కదా, మన శరీరములో కనబడుతున్నటువంటి దుర్మార్గమే కదా, మన గృహాలలో ఏలుబడి చేస్తున్నటువంటి దుర్మార్గమే కదా. అంటే గృహాల్లో సైతము మనం ఎలాగ జీవించాలంటే పవిత్రులుగా జీవించాలి. ఇది మన గృహమే కదా, ఎవరు చూస్తారులే అని అనుకోకూడదు. అనుకోవాలి ప్రియారు అలాగా. నా గృహమే కదా, ఎవరైనా చూస్తే నా కుటుంబ సభ్యులే చూస్తారు కదా అని మనం అనుకుంటా ఉంటాం. ఆయన ఎవరైనా సర్వాంతర్యామి. ఆమేన్. ఆయన ఇక్కడుండి సమస్తము చూడగలిగినటువంటి సర్వోన్నతుడు ఆయన. కాబట్టి మన గుడారములలో నివసించే గృహములో మన శరీరములో ఏ దుర్మార్గము కూడా ఆయనకు కనబడకూడదని లేఖనం మాట్లాడుతూ ఉంది. లేఖనాల్లో కొన్ని మాటలు గనక మనం చూస్తే మరొక మారు 101వ కీర్తనకి మనం వద్దాం పుల్లరా. 101వ కీర్తనలో
రాయబడుతున్నటువంటి మాటలు గనక మనం చూస్తే 2వ వచనాన్ని మనం చదువుదాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. నా యొద్దకు వచ్చెదవు. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. చూడండి పిల్లారా, నా ఇంట నేను యథార్థ హృదయముతో, దావీదు అంటున్నాడు, నా ఇంట నేను యథార్థ హృదయముతో ఉంటానయ్యా. నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును నేను ఉంచుకొనను. అమ్మా, నా గృహంలో ఉంటే ఎవరు చూస్తున్నారులే అని అనుకోవద్దు. సహోదరులరా, నా గృహంలో ఉంటే ఎవరు ఆలకిస్తున్నారులే అని అనుకోవద్దు. ఆలకించే దేవుడు, దృష్టి నిలిపే దేవుడు, శ్రద్ధ నిలిపే దేవుడు, చూస్తూ ఉన్న దేవుడు ఆయన. కాబట్టి మన గుడారములో, మన ఇంట యథార్థ హృదయముతో మనము నడుచుకుని మన గృహములోనే ఇలాగ నడుచుకుంటే బయట ఎక్కడైనా నడుస్తాం మనం. ఆమేన్. మన గృహములోనే యథార్థతతో కనుక జీవిస్తే బయట ఎక్కడికి వెళ్ళా మనం అదే యథార్థతతో ఉంటాం. మన కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకున్నకుండా మనము భక్తి జీవితంలో కొనసాగాలి. అప్పుడు మన నివాస స్థలం ఏమవుతుందండి? అభివృద్ధి పరచబడతా ఉంటుంది, దీవించబడతా ఉంటుంది. ఆయన అన్నాడు, నీ నీతికి తగినట్లుగా నివాస స్థలమును వర్ధిల్ల చేస్తాను. అలాగ వర్ధిల్లక పోవటానికి గల కారణము, నీ గుడారములో ఏం నివసిస్తుంది? దుర్మార్గము. శరీరములో ఏమి ఏలుబడి చేస్తా ఉంది? దుర్మార్గము. ప్రభునకు అర్పించవలసినటువంటి ఈ శరీరము ఎవరికి అర్పించేసామంటే అపవాదికి అర్పించేసేసి లోక ఆశలకు అర్పించేసాం. కాబట్టి మన నివాస స్థలము అభివృద్ధి పొందటం లేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే నివసించే గృహంలో మన యథార్థతతో ఉంటే, మన కనులైతే ఏ దుష్కార్యమును ఉన్నా దాన్ని దూరం చేసేస్తే, మన నీతికి తగినట్లుగా ఈ దినము నుంచే ఆలకించడం పిల్లలు, ఈ దినము నుంచే నీ నివాస స్థలాన్ని దేవుడు వృద్ధి చేయబోతా ఉన్నాడు. నువ్వు నమ్మకస్తులుగా ఉంటే, పవిత్రులుగా యథార్థవంతులుగా ఉంటే మన నివాస స్థలము వర్ధిల్లింపబడబోతా ఉంది. ఆయన ఎవరి కోసం చూస్తూ ఉన్నాడంటే నమ్మకస్తుల కోసం చూస్తూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది పుల్లరా. ఆ మాట కనుక ఒకసారి మనం చూస్తే 7వ అధ్యాయము పుల్లరా 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనంలో ఈ రీతిగా రాయబడింది కదా, నా సహోదరుడైన హనానీకిని కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన ఇదిగో యెరూషలేము పైన అధికారం ఇచ్చాను. హనన్యా నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట ఇప్పుడు యెరూషలేము పైన అధికారము ఎలాగిచ్చారంటే, హనన్యాలో ఏం కనపడిందంటే నమ్మకత్వం కనపడింది. ఆమేన్, హల్లెలూయా. నెహెమ్యా గారికి హనన్యా గారిలో ఏం కనపడిందంటే నమ్మకత్వం కనపడింది. హనన్యా నమ్మకమైన మనుషుడు కావున యెరూషలేము పైన ఏమొచ్చింది? అతనికి అధికారం. నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడాయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరంట ఆయన? నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా దేవుడు అంటే ఆయనకి ఏం కలిగి ఉందండి? భయభక్తులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన యెరూషలేము మీద అధికారాన్ని పొందాడు. మరి ఇది దీవెన కాదంటారా? ఇది ఆశీర్వాదం కాదంటారా? ఇది మేలుతో నింపబడతాం కాదా? హనన్యా యొక్క నివాసము ఈ రీతిగా వృద్ధి చెందలేదా? ఏంటి దానికి కారణము? నమ్మకత్వమే. ఏంటి దానికి కారణము? పవిత్రతే, యథార్థ హృదయమే. ఆయన కనుల ఎదుట ఏ దుష్కార్యము లేకపోవటను బట్టి యెరూషలేము పైన అధికారాన్ని పొందాడు. ఆ నమ్మకత్వమే ఆ అధికారాన్ని అతనికి తీసుకొచ్చింది. రెండోది, అందరికంటే ఎక్కువగా ఇతనికి దేవుడు అంటే భయం అంట. అబ్బా, ఎంత గొప్ప మాట అండి అది. అందరికంటే ఎక్కువగా అనే మాట చూడండి. ఇక్కడ దేవుడు ఎలా రాయించాడండి ఆ మాటలు? అసలు అందరికంటే ఎక్కువగా ఆయనకి ఏం కలిగి ఉందంటే మా భయం ఉందంట.
ఈ లక్షణాలు మనకు రావా? ఆలకించండి ఒకసారి. అందరికంటే ఎక్కువగా నాకు దేవుడు అంటే భయం ఉంది అని మనం చెప్పగలమా? నేను నమ్మకస్తుడిగానే ఉన్నానని చెప్పగలమా? యథార్థవంతుడిగా, పవిత్రుడిగా, ఏ దుష్కార్యము నా కనుల ఎదుట ఉంచుకొనని వాడిగా, నా ఇంటిలో కూడా నేను యథార్థతగా ఉన్నానని నీవు చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే దేవుడు అనేక వాటి మీద నిన్ను నమ్మకస్తుడిగా, అధిపతిగా చేస్తాడండి. అతి కృప హనన్యా పొందాడు. ఎందుకంటే ఆయన నమ్మకమైన మనుషుడు. అందరికంటే ఎక్కువగా దేవుడు అంటే అతనికి ఏముందంట? భయం ఉంది. దేవుడంటే భయము కలిగిన జీవితాలు కానీ, నివాస స్థలములు కానీ, గుడారములు కానీ నిశ్చయముగా వర్ధిల్లింపబడతాయి. ఆమేన్. ఎవరి గృహాలంట? దేవుడంటే భయము కలిగిన గృహాలు నిశ్చయములు ఏమవబోతా ఉన్నాయి? అభివృద్ధి పొందబోతా ఉన్నాయి, వర్ధిల్లింపబడబోతా ఉన్నాయి. అమ్మా నీకుందా భయమా? నీకుందా? నవ్వుతారేంటని? ఉందా? భయం ఉంటే ఆ నివాస స్థలం ఏమవుతుందంట? అభివృద్ధి పరచబడుతుంది, వర్ధిల్లింపబడతామండి మనం. అందుకే మన గుడారంలో దుర్మార్గత లేకుండా చూసుకోవాలనేది లేఖనం మాట్లాడుతూ ఉంది. మన శరీరం అనే ఈ గుడారంలో దుర్మార్గతకు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకుండా మనం చూసుకోవాలి. ఒక్కసారి చోటిస్తే ఆ దుర్మార్గత శరీరం అంతా కూడా పాకిపోయి ఇక దేవుడు అంటే భయం లేకుండా చేసిద్దండి. దేవుడు అంటే భయం లేకుండా చేసిద్ది. వాక్యం అన్నా భయం లేకుండా చేసిద్ది. దైవజనులన్నా భయం లేకుండా చేసిద్ది. కొంతమంది దైవజనులు ఎదుట ఉన్నా కూడా కొంతమంది బిడ్డల ప్రవర్తన విచిత్రంగా ఉండిద్ది. దైవజనులు ఉన్నారు అనే ఆలోచన కూడా వారికి ఉండదు. వారి ప్రవర్తన వింత ప్రవర్తనగా ఉండిద్ది. అంటే వారిలో ఏమి లేదని? దేవుని భయం లేదు. దేవుని భయం ఎప్పుడు వచ్చింది? శరీరములో గుడారంలో ఏ దుర్మార్గత లేదు అన్నప్పుడు. ఆ దుర్మార్గత మనకి ఎప్పుడు ఉండదు? మన ఇంటిలో సైతం మనము యథార్థతగా జీవించినప్పుడు, పవిత్రులుగా, యథార్థవంతులుగా జీవిస్తే ఆయన మన మీద కనుదృష్టి ఉంచబోతా ఉన్నాడు. ఆయన మన మీద శ్రద్ధ నిలపబోతా ఉన్నాడు. ఆయన మనల్ని దృష్టించి చూచి ఉన్నత స్థితి వైపునకు, మన నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని వృద్ధి చేయబోతా ఉన్నాడు. ఆలకిస్తండి ప్రియ దేవుని సంగమా. ఆ రీతిగా అభివృద్ధి పొందాలన్నా, ఆ రీతిగా దీవించాలన్నా, మన నివాస స్థలములు వర్ధిల్లింపబడాలన్నా, ఇదిగో మన గుడారములో, శరీరములో, గృహాల్లో యథార్థతతో జీవించాలి. ఏ దుష్కార్యము మన కనులకు కనబడిన దాన్ని నుంచి మనం దూరంగా అవ్వాలి. పవిత్రులుగా, యథార్థ హృదయులుగా, నమ్మకస్తులుగా. హనన్యాకి ఎందుకు ఆ పోస్ట్ వచ్చిందంటే ఆయన నమ్మకస్తుడు. అందరికంటే ఎక్కువగా అతనిలో ఏముందంటే దేవుని భయము ఉన్నది. కానుగా మనం కూడా ఆ రీతిగా జీవిస్తానికి ప్రయాసపడదాం, ఆ రీతిగా నడవటానికి ప్రయాసపడదాం. అలాగ నడిస్తే హనన్యా పొందుకున్న గొప్ప కృప దేవుడు మనకి ఇవ్వబోతా ఉన్నాడు. అధిపతిగా చేయబోతా ఉన్నాడు. అనేక వాటి మీద నమ్మకస్తులుగా పై అధికారిగా చేయబోతా ఉన్నాడు. ఏ ఫ్యాక్టరీస్ లో, ఏ వర్క్ ప్లేస్ లో మనం చూసినా యజమానుడు వర్కర్స్ లో ఏం చూస్తారంటే నిజాయితీని, నమ్మకాన్నే చూస్తాడు. ఆ యజమాని సృష్టించిన దేవుడు కూడా మనలో ఏం చూడబోతున్నాడంటే నమ్మకత్వాన్ని, పవిత్రతను, యథార్థతను చూడబోతున్నాడు. కాబట్టి మన గుడారములో, మన శరీరములో ఏ దుష్కార్యము ఇక ఉండటానికి అవకాశమో లేదు. ఉంటే నివాస స్థలము, మన గుడారము వర్ధిల్లింపబడదు. ఒకవేళ గనక దుర్మార్గత గనక లేకుండా ప్రభు వాక్యానికి మన హృదయంలో చోటుంటే మన నివాస స్థలము వర్ధిల్లింపబడుతుంది, మన గుడారము దీవించబడుతుంది. కావున అట్టి కృప మరి నమ్మకస్తులుగా ఉండి దేవుని యొద్ద నుంచి ఇట్టి ఆశీర్వాదం పొందుకోవటానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఇట్టి మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమె వెత్తబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఆయన మహోన్నతుడిగా, చాలిన దేవుడిగా ఉన్నాడు. నివాస స్థలమును వర్ధిలింప చేయగలిగినటువంటి, దీవించగలిగినటువంటి సర్వోన్నతుడు ఆయన. ఆయనకు తగినట్లుగా మన నమ్మకస్తులుగా, పవిత్రులుగా, యథార్థ హృదయులుగా జీవించినట్లుగా, నివసించినట్లుగా ప్రయాసపడదాం.
అటు కృప ప్రభువారు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థనలో కొనసాగుదాం. జీవాధిపతి పరిశుద్ధుడా మహోన్నతుడా నీ కొందనాలు. మా ఇంటిలో కూడా యథార్థతతో ఉండే కృప దయచేయండి. దైవ సన్నిధి అయిన మీ సన్నిధిలో మాత్రమే కాకుండా అనేక జనుల మధ్య కాకుండా ఇంటిలో యథార్థత కలిగి జీవించాలి. ఏ దుష్కార్యము మా కనుల ఎదుట లేకుండా చేసుకొని పవిత్రులుగా జీవించే కృప, యథార్థవంతులుగా జీవించే కృప, తద్వారా మీ దృష్టి మా మీదకు వచ్చి, మీ శ్రద్ధ మా మీదకు వచ్చి, మా నివాస స్థలములు వృద్ధి నొందినట్లుగా సహాయము దయచేయండి. అటు కృపలతో సన్నిధిలో కూడిచేసిన ప్రతి బిడ్డ, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి నీ బిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మంచిదండి.